లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. నిన్న కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా మరో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 4 అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశారు. కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాలోద్ కవిత పేర్లను ప్రకటించారు. తెలంగాణ భవన్లో జరిగిన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో 4 ఎంపీ అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను కేసీఆర్ విడుదల చేశారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక కామెంట్ చేశారు. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుందని నేతలకు తెలిపారు. జిల్లాలో పార్టీ ఓడిపోయిన నేతలు ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ను వీడి వెళ్లే నేతలతో పార్టీకి నష్టం లేదన్నారు. ఎన్టీఆర్ లాంటి నేతలకే రాజకీయాల్లో ఒడిదొడుకులు తప్పలేదని, మనమెంత అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుందని నేతలకు తెలిపారు. జిల్లాలో పార్టీ ఓడిపోయిన నేతలు ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ను వీడి వెళ్లే నేతలతో పార్టీకి నష్టం లేదన్నారు. ఎన్టీఆర్ లాంటి నేతకే రాజకీయాల్లో ఒడిదొడుకులు తప్పలేదని, మనమెంత అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ సహస్ర, గత కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంటుకు సంబంధించిన దాదాపు 4 పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసి వారి పేర్లను కూడా రిలీజ్ చేసిన సందర్భం కనబడ్డది. ఇక పెద్దపల్లికి సంబంధించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు. అక్కడ ఏదైతే పెద్దపల్లి స్థానికుడిగా దాదాపు 6 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచిన పరిస్థితి, స్థానికుడిగా ఉన్నారు కాబట్టి అక్కడ నుండి మొన్న ఏదైతే సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన నేపథ్యంలో ఆయన ప్లేస్లో ఇక కొప్పుల ఈశ్వర్ని ప్రకటించిన పరిస్థితి కనబడ్డది. మరొక మారు మనం గతంలో కూడా చెప్పాము, పెద్దపల్లి కరీంనగర్కు సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి మైక్ టీవీ ఎప్పుడో చెప్పింది. ఇక కరీంనగర్కు సంబంధించి సమీక్షలు జరిగాయి పెద్ద ఎత్తున. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలకు సంబంధించి సమీక్షలు నిర్వహించింది. ఆ సమీక్షలో భాగంగా పార్లమెంటు పరిధిలో జరుగుతున్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలో జరుగుతున్న సమీక్షలకు సంబంధించి మాజీ ఎంపీ వినోద్ కుమార్ని పేరును ఖరారు అప్పుడే చేసిన సందర్భం. ఇక పెద్దపల్లికి సంబంధించి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్కి సంబంధించి ఏదైతే మన వినోద్ కుమార్ ఉన్నారో మాజీ ఎంపీగా ఉన్నారు. 2014లో ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎంపీగా ఉన్నారు. తర్వాత 2019లో ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత మరొక మారు ఆయనకే టికెట్ ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రోజుకు సంబంధించి పూర్తిగా మహబూబాబాద్కు సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాలోద్ కవితకు మరొక మారు అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఖమ్మానికి సంబంధించి నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. నామా నాగేశ్వరరావు ఆయనకు మరొక మారు అవకాశాన్ని కల్పించిన నేపథ్యం, సమీక్షల్లోనే ఆయన పేరు ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన కొంత విముఖత వ్యక్తం చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక నేను పోటీలో ఉండదలుచుకోలేదు అనేది కూడా అధిష్టానానికి చెప్పిన నేపథ్యంలో ఆయననే పోటీలోకి దించాలని అధిష్టానం ఆలోచించినట్టు తెలుస్తూ ఉంది. కేటీఆర్ కూడా నామా నాగేశ్వరరావుతో మాట్లాడిన సందర్భం కనబడ్డది. ఆ తర్వాత ఆయనను పోటీలో ఉంచాలి, ఖచ్చితంగా
ఏదైతే ఇక్కడ నుండి పోటీ చేస్తే నామా నాగేశ్వర్ లాంటి క్యాండిడేట్ పోటీ చేయడం వల్ల సీటును కూడా మనం దక్కించుకోవచ్చు అనేది కూడా బీఆర్ఎస్ ఆలోచిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. నామా నాగేశ్వరరావు ఇక ఆయన ఆలోచిస్తున్న నేపథ్యం ఏంటంటే దాదాపు ఖమ్మానికి సంబంధించి 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో 9 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి పెద్ద ఎత్తున అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారు. ఒకే ఒక ఎమ్మెల్యే మాత్రం తెల్ల వెంకట్రావు పూర్తిగా ఆయన బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి పోటీ చేసినా కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయనేది కూడా నామా నాగేశ్వరరావు ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఈరోజు ఆయన అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆయనను బుజ్జగించి పూర్తిగా ఆయననే మరొక మారు ఏదైతే అభ్యర్థిగా ఖరారు చేసిన నేపథ్యం కలదు. ఈ 4 స్థానాలకు సంబంధించి గత కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ వారి పేర్లను ప్రకటించిన పరిస్థితి కనబడ్డది. దాదాపు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంత దూకుడు పెంచిన పరిస్థితే కనబడతా ఉంది. ఎందుకంటే నల్గొండ సభ చూసాము, నల్గొండ సభ తర్వాత మేడిగడ్డ యొక్క యాత్ర చూసాము. ఈ 2 సక్సెస్ అయినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఆ 2 సక్సెస్ ఏదైతే ప్రధాన ఎజెండా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇటు రైతుల ఎజెండాను తీసుకెళ్ళాలి, అదేవిధంగా నీటికి సంబంధించిన ఎజెండాకు సంబంధించి ఈ అన్ని అంశాలను ఈ పార్లమెంట్ ఎన్నికలలో తీసుకెళ్లాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. అందులో భాగంగానే నిన్నటి నుంచి కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కి వచ్చి ఇక పార్లమెంటు పరిధిలో ముఖ్య నేతలతో సమావేశమవుతూ ఉన్నారు, రివ్యూ కూడా చేస్తూ ఉన్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరు ఎక్కువగా గెలిచే అవకాశం ఉందనేది కూడా ముఖ్య నేతలతో చర్చిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే నిన్నటి నుండి కూడా ఒక రివ్యూ మీటింగ్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న సందర్భం కనబడ్డది. ఎక్కువగా ఆయన చెప్తున్నది పూర్తిగా మనకు ఇన్సైడ్ న్యూస్గా మనం చెప్పొచ్చు. ఏదైతే ఎన్టీఆర్కే తప్పలేదు ఓటమి, మనం ఎంత పూర్తిగా అట్లాంటి మహానుభావుడికే ఒడిదొడుకులు అదయ్యాయి. మనం ఓటమికి గల కారణాలు మనం వేరియేషన్ చేసుకుంటున్నాము. ఓటమికి గల కారణాలే కాదు, మనం గెలవడానికి ఏం చేయాలనేది కూడా పూర్తిగా ఆలోచించుకోవాలి. ఈ ఓటమితో కుంగిపోకూడదనేది కూడా కార్యకర్తలకు చెప్తున్న సందర్భం కనబడతా ఉంది. మరొక మారు ఖచ్చితంగా పార్లమెంటులో ఎక్కువగా 9 స్థానాలకు పైగా మనం గెలవాలనేది కూడా కేసీఆర్ వాళ్ళకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇక ఎవరైతే పార్టీని వీడిపోతున్నారో ఆ వీడిపోవడం వల్ల మనకేమో వచ్చిన అదేం లేదు, కార్యకర్తల బలం ఉంది, కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు. మనం దాదాపు తెలంగాణలో అత్యధిక కార్యకర్తలు ఉన్న ఏదైతే పార్టీ ఉందో అది మన బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కార్యకర్తల బలం ఉంది. కాబట్టి నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం లేదంటూ కూడా కార్యకర్తలకు చెప్పిన పరిస్థితి కనబడ్డది. మొత్తానికి రానున్న రోజులలో ఇక 12న సభ పెట్టబోతా ఉన్నాడు కరీంనగర్ నుంచి ఒక అల్టిమేట్ జారీ చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అమలయ్యే పరిస్థితి లేదు, ఆ గ్యారంటీలు అనేది కేసీఆర్ కార్యకర్తలకు చెప్తున్న సందర్భం. దానిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి, అదేవిధంగా సభలు సమావేశాలతో పాటు పాదయాత్రలు కూడా చేయాలనేది కూడా కార్యకర్తలకు చెప్తున్న సందర్భం కనబడతా ఉంది. మరొక మారు ఈరోజు ఖమ్మానికి సంబంధించి ఏదైతే సమీక్షలో ముఖ్య నేతలతో సమావేశమైనప్పుడు కరీంనగర్లో 12న సభ పెడితే ఖమ్మంకి సంబంధించి కూడా అతి త్వరలోనే డేట్ ఫిక్స్ చేస్తాను, అప్పుడు ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేద్దాము, మీకు ఒక ఆత్మస్థైర్యంగా ఉంటుంది అనేది కూడా కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఈ సమీక్షలు మొన్నటి వరకు జరిగిన సమీక్షలు ఒక ఎత్తు అయితే నల్గొండ సభ, ఆ తర్వాత మేడిగడ్డ యాత్ర, ఈ 2 అంశాలతో పాటు ఇక 12న సభకు మాత్రం పెద్ద ఎత్తున కార్యకర్తలు ఒక నూతన ఉత్తేజం ఇవ్వడానికి కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ సభలో మాట్లాడే ఇక ఏదైతే ఆ ఎజెండాను ముందు పెట్టే ఆలోచన కేసీఆర్ చేస్తూ ఉన్నారు. ఈ అన్ని అంశాలకు పైంది పూర్తిగా కార్యకర్తలకు మాత్రం ఇక రోజువారీగా దిశానిర్దేశం చేస్తున్న సందర్భం కనబడతా ఉంది. ఇక ఏదైతే పూర్తిగా మనకు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాత్రం కార్యకర్తలలో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చే ఆలోచన మాత్రం కేసీఆర్ చేస్తూ ఉన్నాడు. మొత్తానికైతే చెప్పొచ్చు అది సహస్ర.